పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారంలో విచారణ వేగంగా జరుగుతోంది. 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తి చేశారు స్పీకర్. ఆ తీర్పుని రిజర్వ్ చేశారు. ఇంకా 2 ఎమ్మెల్యేల విచారణ జరగాల్సి ఉంది. ఇవాళ పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికపూడి గాంధీ విచారణ పూర్తయింది. నిన్న డాక్టర్ సంజయ్, తెల్లం వెంకట్రావుల విచారణ పూర్తయింది. అంతకుముందు కాల యాదయ్య, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి విచారణ పూర్తయింది. కడియం, దానం నాగేందర్ రేపో ఎల్లుండో స్పీకర్ ముందుకొస్తారని సమాచారం. అయితే ఈ ఇద్దరి విచారణకు ముందే 8 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ ప్రసాద్ కుమార్ నిర్ణయం వెలువరిస్తారని సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, అంటే ఇప్పుడు ఆల్రెడీ విచారణ పూర్తయిన వాళ్ళకి సంబంధించిన నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని వెలువరిస్తారని సమాచారం అందుతోంది. ఎప్పుడు రివీల్ చేసే అవకాశం ఉంది? తీర్పు అయితే రిజర్వ్ చేశారు. 8 మంది ఎమ్మెల్యేల విచారణ దశల వారీగా ఆయన పూర్తి చేశారు. ఇటీవలే సుప్రీంకోర్టు 4 వారాలు ఈ కేసు వాయిదా వేసింది. 1 వారంలో నిర్ణయం తీసుకోవాలని కూడా స్పీకర్ కు సూచించింది. సో స్పీకర్ త్వరితగతిన ఈ కేసు విచారణ పూర్తి చేశారు. ఈ రోజు తెల్ల వెంకట్రావు, అదే విధంగా డాక్టర్ సంజయ్, నిన్న సంజయ్, తెల్ల వెంకట్రావుల విచారణ పూర్తి చేశారు. ఈ రోజు పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికపూడి గాంధీలకు సంబంధించిన విచారణ పూర్తి చేశారు. అంతకుముందు కాలయాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డిలకు సంబంధించిన విచారణ పూర్తి చేశారు. వీళ్ళ విచారణతో పాటు గతంలో ఎవరైతే టీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు వీళ్లపైన పార్టీ ఫిరాయింపు ఆరోపణలు చేశారో వాళ్ళన్నీ కూడా ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఇచ్చారు. ఆధారాలపైన క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. ఈ మొత్తం ఈ 8 మంది ఎమ్మెల్యేల పైన విచారణ పూర్తి చేసి నిర్ణయం వెలువరించారు. ఆ నిర్ణయానికి సంబంధించి ఎప్పుడు వెలువరిస్తారన్న అంశానికి సంబంధించి మాత్రం ఆయన తీర్పు రిజర్వ్ చేశారు. ఇంకా తేదీ ప్రకటించలేదు. ఆయన 4 వారాల వ్యవధిలో కేసు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ 4 వారాల వ్యవధిలోనే ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు వచ్చే వరకు కూడా ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇంకొక 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లకు సంబంధించిన విచారణ కూడా పూర్తి చేయవలసి ఉంది. వాళ్ళు రేపో ఎల్లుండో స్పీకర్ ని కలవడానికి కూడా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఉంది. ఇద్దరి విషయంలో ఇంకా సమయం అడిగారు. అంతకు ముందు విచారణకు హాజరు కావడానికి సమయం అడిగారు. సమయం కూడా స్పీకర్ ఇచ్చారు. కానీ సుప్రీంకోర్టులో 4 వారాల వ్యవధిలోనే మళ్ళీ కేసు ఉంది. అదేవిధంగా 1 వారంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సూచనలు చేసిన నేపథ్యంలో ఈ ఇద్దరు కూడా రేపు ఎల్లుండి వచ్చి వివరణ ఇస్తారు. ఆ వివరణకు సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ అవుతుంది. ఈ 8 మంది ఎమ్మెల్యేలు, ఈ 2 ఎమ్మెల్యేలు, మిగిలిన 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి వివరణ ఇచ్చిన తర్వాత అందరికీ కలిపి ఒకేసారి తీర్పు వెలువరిస్తారా, లేదా ఇప్పటికే విచారణ పూర్తి చేసిన 8 మంది ఎమ్మెల్యేల పైన తీర్పును వెలువరిస్తారనేది ఇంకా ఉత్కంఠగానే ఉంది. స్పీకర్ ఆ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే స్పీకర్ కార్యాలయం నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. కేవలం మొత్తం విచారణ అయితే పూర్తయింది, తీర్పుని మాత్రం రిజర్వ్ చేశామనే అంశాన్ని మాత్రమే స్పీకర్ కార్యాలయం ధృవీకరించింది. కానీ ఎప్పుడు తీర్పు వెలువరిస్తారు, ఏ తేదీన వెలువరిస్తారన్న అంశానికి సంబంధించి మాత్రం ఇంకా నిర్ణయం వెలువరించలేదు. కాకపోతే 4 వారాల వ్యవధిలో కేసు ఉన్న నేపథ్యంలో 1 వారంలో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో ఈ వారంలోనే ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఆ నిర్ణయం తీర్పు రూపంలో వెలువరించే అవకాశం లేకపోలేదు. అయితే ఈ తీర్పు వెలువరించిన తర్వాతనే కడియం శ్రీహరి, దానం నాగేంద్రల విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ ఇద్దరి అంశానికి సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాతనే ఈ ఇద్దరి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. Yes, Ramesh. Thank you. Thanks for the updates.